వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. హైదరాబాద్ మలక్పేటలో వికలాంగుల పార్క్ లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వికలాంగుల కోటాను 3% పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కూడా వికలాంగులకు కొన్ని ఇళ్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు మహమూద్ అలీ. ఆనరబుల్ సీఎం గారు హ్యాండిక్యాప్ బ్లాండ్స్ మెంటల్లీ హ్యాండిక్యాప్కి చాలా సహాయత ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కోసం మెట్రో ద్వారా మెట్రో ఎండి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. 90 లక్షల రూపాయలు ఖర్చు. అక్కడ మ్యూజియం ఉంది, ఒకటి హాల్ ఉంది, ఆయన స్టాచ్యూ ఉంది, ఈ స్టాచ్యూ ఇనాగరేషన్ చేశారు. ఇంకొకటి జిహెచ్ఎంసీ ద్వారా 1,77,000 శాంక్షన్ చేశాను. ఒక నేషనల్ పార్క్ పెడుతున్నారు. ఈ మన గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణలో బ్లాండ్స్ హ్యాండిక్యాప్స్కి పెన్షన్ బి మా ఆనరబుల్ సీఎం గారు 1,500 ఇచ్చారు. మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడిన తర్వాత మా కడియంసిరి గారు ఎడ్యుకేషన్ మీద మాట్లాడిన తర్వాత ఒక మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ నాకు ఏర్పాటు చెప్తున్నారు. తప్పకుండా అది